श्रीपरमात्मने नमः। अथ पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। ఒకటవ శ్లోకం। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितं। ఇక్కడ మళ్ళీ అర్జునుడు మన శ్రీకృష్ణ పరమాత్మని తన సందేహాన్ని అడుగుతున్నారనమాట నివృత్తి చేసుకోవడానికి. ఇప్పుడు కర్మ మనము నిష్కామ కర్మయోగం ద్వారా కర్మ చెయ్యాల్సిన అవసరం లేని స్థితికి వెళ్తాం కదా జ్ఞానం సంపాదించి. ఇప్పుడు మనము ఈ జ్ఞానము ఎప్పుడైతే ఉత్కృష్టమైందో ఇప్పుడు కర్మ చేస్తూ మనము ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళడం ఉచితమా, లేకపోతే కర్మని సన్యసించి డైరెక్ట్గా ఆ జ్ఞాన సముపార్జనకే సన్యాసం స్వీకరించడం బెటరా అని అడుగుతున్నారనమాట. దీనిని యాక్చువల్గా ఎవరైతే వాళ్ళకి వైరాగ్యం రావడం ద్వారా నిష్కామ కర్మ ఆచరణలో వైరాగ్యం రావడం ద్వారా స్వయంగా వాళ్ళంతటి వాళ్ళకే వైరాగ్యం సిద్ధించడము ఒక పద్ధతి. ఇప్పుడు ఆ జ్ఞానం గురించి చాలామంది అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడము, సన్యాసం స్వీకరించడము, భిక్షాశ్రమం స్వీకరించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. దీన్ని వివిధిషా సన్యాసం అంటారనమాట. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను ఏమడుగుతున్నారంటే ఈ కర్మ చేస్తూ మళ్ళీ కర్మలంపటాల్లో చిక్కుకోకుండా ఇంత శ్రమపడి ఇంత చేసే బదులు ఈ కర్మని సన్యసించి డైరెక్ట్గా జ్ఞానానికి మనం సన్యాసాశ్రమంలోనే వివిధిషా సన్యాసం ద్వారా జ్ఞాన సముపార్జనకి వెళ్ళిపోవచ్చు కదా. ఈ రెండు పద్ధతుల్లో ఏది నిశ్చయంగా శ్రేయస్కరమైనది అని అడుగుతున్నారనమాట. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఈ రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా ఏం చెప్పారంటే రెండూ కూడా మోక్షానికే తీసుకెళ్తాయి. రెండూ కూడా శ్రేయస్సుని కలిగించేవే. కర్మయోగము శ్రేయస్సుని కలిగిస్తుంది, కర్మ ఆచరణ చేస్తూ నిష్కామ కర్మయోగ సిద్ధిని సాధించడం, లేదంటే సన్యాసం ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడము, తద్వారా మోక్షం సంపాదించడం, రెండూ కూడా మోక్ష మార్గానికే తీసుకెళ్తాయి. కానీ కర్మ సన్యాసం కంటే వివిధిషా సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. ఎందుకంటే మనసు పరిపక్వత చెందకుండా కర్మయోగంలో ఏంటి, మనం ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ నెమ్మదిగా స్టెప్ వైజు జ్ఞాన మార్గానికి వెళ్తాం. కర్మఫల త్యాగం చేయడము, కర్మత్యాగం చేయడం, కర్తృత్వ త్యాగం చేయడము ఇవన్నీ చేసుకుంటూ సాధన చేస్తూ వెళ్తాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఆ స్థితికి రాకుండా నిష్కామ కర్మ స్థితికి రాకుండా వెళితే అక్కడ కూడా కఠినమైన సన్యాసాశ్రమంలో కూడా కఠినమైన సాధన ఉంటుంది. నేల మీదే పడుకోవాలి, యమ నియమాది మొత్తం యోగ పద్ధతులన్నీ పాటించాలి, భిక్ష చేయాలి, అప్పుడే కదా జ్ఞానం సముపార్జన జరిగేది. అందుకని అక్కడ అపరిపక్వ దశలో కనుక ఎవరైనా సన్యాసం పుచ్చుకుని జ్ఞానం సముపార్జనకి వెళ్తే అది కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మ సన్యాసం మార్గం కంటే కూడా మోక్షానికి కర్మయోగ మార్గమే శ్రేయస్కరమైనది అని చెప్పారనమాట. ఎందుకంటే నెక్స్ట్ శ్లోకంలో మూడో శ్లోకంలో చెప్తున్నారు జ్ఞేయస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇప్పుడు మన ఈ కర్మయోగం ఆచరించే వాళ్ళు నిత్య సన్యాసులట. ఎందుకంటే ద్వంద్వాలకు అతీతంగా ఎదిగిపోతారు కదా. కర్మఫలాలు వదిలేస్తారు, కర్మాచరణ వదిలేస్తారు, సుఖ దుఃఖాలన్నిటినీ సమంగా తీసుకోవడం సాధన చేస్తారు. ఇలా నెమ్మదిగా ఒక్కొక్క ఇంద్రియాన్ని జయించుకుంటూ ఒక్కొక్క ఎమోషన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఒక ద్వంద్వాతీత స్థితికి వెళ్ళిపోతారు. అందుకని వీళ్ళు నిత్యము ఆ సన్యాసాన్ని కర్మ చేస్తున్నప్పటికీ ఒక సన్యాసిలాగా జీవితం గడుపుతున్నట్టే కర్మయోగంలో నిష్కామ కర్మయోగం చేస్తున్నప్పుడు. అప్పుడు ఈ సుఖం బంధాత్ ప్రముచ్యతే, ఈ సంసార బంధం నుంచి విముక్తిని పొందుతున్నాడు సుఖంగా, ఏ కష్టం లేకుండా. ఎందుకంటే ఇది స్టెప్ వైజ్ క్రమేణా చేస్తున్నారు. అందుకని చెప్పి ఈ కర్మయోగం చేసే వాళ్ళకి ఈ ద్వంద్వాలని అతీతంగా వెళ్ళి సుఖంగా ఈ సంసార బంధం నుంచి విముక్తిని పొందుతారు అని చెప్తున్నారనమాట. 4వ శ్లోకము సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం.
ఈ జ్ఞానయోగము సన్యాసం ద్వారా చేరే జ్ఞానయోగమైన, కర్మ ద్వారా చేరే జ్ఞానయోగమైన అది తీసుకెళ్లేది మోక్షం దగ్గరికే. అందరి ప్రయత్నము కూడా ఈ సంసార బంధాల నుంచి, కర్మబంధాల నుంచి విముక్తి తెచ్చుకుని, ఈ జన్మ పరంపర నుంచి విముక్తి తెచ్చుకుని మోక్షం సంపాదించాలని. అందుకని 2 మార్గాలు ఒకే చోటకి తీసుకెళ్తాయి. ఇవి 2 అసలు వేరే వేరే కాదు. ఈ 2 వేరే వేరే అనుకునే వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. ఎవరైతే జ్ఞాన పరిపక్వత లేదో, ఎవరికైతే అండర్స్టాండింగ్ లేదో వాళ్ళు మాత్రమే ఇది 2 వేరే వేరే దారులు అనుకుంటారు. కానీ ఈ 2 కూడా ఒకటే ఫలితాన్ని ఇస్తాయి, ఒకే మార్గానికి, ఒకే డెస్టినేషన్కి తీసుకెళ్తాయి, మోక్షం అనే డెస్టినేషన్కి అని చెప్తున్నారనమాట. 5వ శ్లోకము. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఇప్పుడు ఈ 2 ఒకటే ఎలా అవుతాయి అని డౌట్ వస్తూ ఉంటుంది కదా. కానీ సాంఖ్యయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని ఏదైతే ఒకటే ఫలితం తీసుకెళ్తుందని తెలుసుకుంటారో వాళ్ళే నిజాన్ని గుర్తించినట్టు, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులే అని చెప్తున్నారనమాట. ఎందుకంటే నిష్కామ కర్మాచరణ ద్వారా జ్ఞానం సంపాదించి కూడా మోక్షమే వస్తుంది, జన్మ పరంపర నుంచి మనకి విముక్తి లభిస్తోంది. అలాగే జ్ఞానం ద్వారా, ఈ సన్యాసం ద్వారా జ్ఞానం ఎవరు తీసుకున్నారో వాళ్ళు సంపాదించారు, వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు. ఇక్కడ క్రిందటి శ్లోకంలో చెప్పిన ప్రకారం మనకేంటంటే ఇది స్టెప్ వైజ్ నెమ్మదిగా ఆరూఢుడు అవుతున్నారు కాబట్టి మనకి ఆ కర్మయోగం ఎంతో విశిష్టమైనది అని చెప్తున్నారనమాట. అలాగే ఈ శ్లోకంలో 2 తీసుకెళ్లే డెస్టినేషన్ ఒకటే కాబట్టి ఈ జ్ఞానాన్ని, కర్మయోగాన్ని రెండిటినీ ఒకటే అని ఎవరు చూస్తారో, ఒకటిగా ఎవరు చూస్తారో వాళ్ళే నిజంగా చూసేవాడు, అంటే నిజమైన జ్ఞానం కలిగిన వాడు అని చెప్తున్నారనమాట. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.